జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భరద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రయే. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. మనం శ్రీమద్భాగవతంలో ద్వితీయ స్కంధంలో 6లో 36 కొంతవరకు చెప్పుకున్నాం. మిగిలింది ఈరోజు కంటిన్యూ చేసుకుని వెళ్దామమ్మా. అతోస్మ్యహం తచ్చరణం సమీయుషాం భవచ్చిదం స్వస్థయనం సుమంగళం యో హ్యాత్మమాయా విభవం సంపర్యగాద్ యథా తభం సభః స్వాంతమధాపరే కుతః. మనం చెప్పుకున్న తర్వాత మంగళమునకు మూలమై ఉన్నది అని చెప్పారు. కనుక స్వాతంత్ర్యము, ఆనందము, సర్వమంగళము అని శ్రీకృష్ణ భగవానునికి శరణు జుచుడు ద్వారా లభ్యము కాగలవు. అది నువ్వే తప్పని తప్పరం మెరుగు. నువ్వే నీ శరణ్యం, నిన్నే నమ్ముకున్నావు అన్నప్పుడు తప్పకుండా కాగలవు. అతడు పూర్ణ స్వతంత్రుడు, పూర్ణానందమయుడు, పూర్ణ మంగళ స్వరూపుడు ఒకటే అందులకు కారణము. అట్టి ముక్తి మరియు ఆనందము సైతము అపరిమితమైనవి. అవి ఆకాశము కన్నను అనంతముగా ఘనమైన ఆకాశముతో పోల్చబడినవి. ప్రస్తుత స్థితి యందు మనం దేని ఘనతనైనను ఆకాశముతో పోల్చినప్పుడే అవగతం చేసుకునగలము. ఆకాశ పరిధిని మనము గణింపజాలము. కానీ భగవాను సాన్నిధ్యమును లభించే ఆనందము మరియు ముక్తి అనున్నవి ఆకాశము కన్నను ఉత్కృష్టమైనవి. ఆధ్యాత్మిక ఆనందము ఎటువంటి ఘనమైనదనగా స్వయం భగవాను చేతను ఇతరుల గూర్చి పలుకనవసరం లేదు, గణింపబడజాలదు. శాస్త్రములందు బ్రహ్మ సౌఖ్యం త్వనంతం, ఆధ్యాత్మికానందము అపరితమైనది అని తెలుపబడినది భగవానుడు సైతము అటు సౌఖ్యమును కులువజాలడని ఇతడు తెలుపునది. భగవానుడిదేని ఎన్నజాలనందున ఈ విషయమునందు అతడు అసంపూర్ణుడు దీని భావము కాదు. వాస్తవమేమనగా భగవానుడు దానిని ఎన్నగలడు. కానీ పూర్ణజ్ఞాన కారణమున భగవానుని యందల ఆనందము సైతము అతనితో సమానమై ఉన్నది. అనగా తన నుండి ఉత్పన్నమగు ఆనందమును భగవానుడు కొలువగలడు, కానీ అది తిరిగి వృద్ధి నొందగలదు. భగవానుడు తిరిగి దానిని కొలుచును, పిదప అది మరింతగా వృద్ధి నొందును. భగవానుడు సైతము దానిని మరింతగా కొలుచును. ఈ విధముగా వృద్ధి మరియు కొలతల నడుమ పోటీ అన్నది నిరంతరము కొనసాగును. అది ఎన్నడూనూ అంతమొందక అవధి లేక సాగును. ఆధ్యాత్మికానందము ఆనందాబుధి వర్ధనము, నిరంతరము వృద్ధి చెందు ఆనంద సముద్రము అయ్యున్నది. భౌతిక సముద్రము మందముగా నున్నట్టిది కాగా ఆధ్యాత్మిక సముద్రము గతశీలమై ఉండును. శ్రీకృష్ణుని నీ శక్తియకు రాధారాణి దివ్యదేహమునందు ఈ ఆధ్యాత్మిక ఆనందాంబుది వర్ధనం గూర్చి కృష్ణదాస కవి రాజగోస్వామి చైతన్య చరితామృతము ఆదిలీల 4వ అధ్యాయం నందు చక్కగా వివరించి ఉన్నారు. తర్వాత నాహం నయూయం యదృతాం గతిం విదుర్నవామదేవః కిముతా పరే సురాః తన్మాయయా మోహిత బుద్ధ యస్విదం వినిర్మితం చాత్మసమం విచక్ష్మహే.
శివుడు కానీ నీవు కానీ నేను కానీ ఆధ్యాత్మికానంద సీమలను కనుగొనగలుగున్నాము. ఇక ఇతర దేవతలు దాన్ని ఎట్లెరగలరు? ఆ దేవదేవుని మాయచే భ్రమితులమైనందున మన సమర్థతను బట్టి కేవలము ఈ వ్యక్త విశ్వమునే గాంచగలుగుతున్నాము. దేవదేవుడుకు శ్రీకృష్ణ భగవాను గూర్చి ఏదియో కొంత నెరిగి ఉన్న 12 శ్రేష్టమైన ప్రామాణికులు, 12 మహాజనులు నామములను నేను పలుమార్లు పేర్కొని ఉన్నాను. ఆ పట్టికలో బ్రహ్మ, శివుడు, నారదుడు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో ఆక్రమించి ఉన్నారు. దేవతలు, ఉపదేవతలు, గంధర్వులు, చారుణులు, విద్యాధరులు, మానవులు, అసురులు ఆదిదేవుడు శ్రీకృష్ణ శక్తులను గూర్చి ఎరుగజాలరు. దేవతలు, ఉపదేవతలు, గంధర్వాదులు ఊర్ధ్వలోకమందు నివసించు అత్యంత మేధా సంపన్నులు కాగా, మానవులు మధ్యలోకవాసులు మరియు అసురులు అధోలోకవాసులై ఉన్నారు. మానవ సంగమున విజ్ఞాన శాస్త్రవేత్త లేదా జ్ఞానమార్గ తత్వవేత్త పరతత్వమును గూర్చి తన భావనలు, అంచనాలు కలిగి ఉన్నట్లుగా వారును పరతత్వమును గూర్చి తమ సొంత భావనలు, అంచనాలు కలిగి ఉందురు. జీవులు భౌతిక ప్రకృతికి చెందిన ప్రాణులై ఉన్నారు. తత్కారణముగా దాని త్రిగుణముల అద్భుత ప్రదర్శనచే వారు మోహితులయ్యందురు. అట్టి మోహమును గూర్చే భగవద్గీత 7:1-3 ఎందు పేర్కొనబడినది. త్రిగుణమయేర్భావైరేభి సర్వమిదం జగత్ వివేలికాది బ్రహ్మ పర్యంతము ప్రతి జీవుడును సప్తరజస్తమో గుణముల నుండి ప్రకృతి త్రిగుణములచే మోహితులై ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మన ఎదుట వ్యక్తమై ఉన్న ఈ విశ్వమే సర్వస్వమని తమ తమ సామర్థ్యం దృష్ట్యా భావింతురు. అదే విధముగా 20వ శతాబ్దమున చెందిన విజ్ఞాన శాస్త్రవేత్త విశ్వపు ఆద్యంతములను తన పంధాలో గణించేట్నించటం. కానీ ఆ శాస్త్రవేత్తలు ఏమి ఎరుగలరు? భగవదనుగ్రహపాత్రుడైనట్టు తాను ఒక్కడేనని తలచు బ్రహ్మదేవుడు సైతము ఒక మారు మోహితుడయ్యను. కానీ భగవదనుగ్రహముచే తదనంతరము అతడు ఈ విశ్వమునకు పరముగానున్న అత్యంత పెద్ద విశ్వమునందు శక్తిశాలులకు బ్రహ్మదేవులు అసంఖ్యాకముగా కలగని తెలుసుకొనగలిగాను. ఆ విశ్వములన్నీ కలిపి ఏకపాదభూతి భగవానుని సృజనాత్మక శక్తి యొక్క 4వ వంతు వ్యక్తీకరణమవుతున్నది. ఆ దేవదేవుని మిగిలిన 35% శక్తి ఆధ్యాత్మిక జగము ప్రదర్శించమును. అట్టి ఎడ చిన్న బుర్రగల చిన్న శాస్త్రవేత్త పరతత్వముకు శ్రీకృష్ణ గూర్చి ఏమి ఎరుగగలడు? కనుకనే అతడు మోహితున్ నాభిజానాతి మామేభ్య పరవ్యయం అని పలికి ఉన్నారు. వారు అట్టి ప్రకృతి గుణములచే మోహితులైన ఈ సమస్త సృష్టిలకు పరముగా సమస్తమును నియమించడి పరమ పురుషుడు కలడని అవగతము జాలకున్నారు. బ్రహ్మ, శివుడు, నారదుడు ఆ దేవదేవుని గూర్చి చాలా వరకు ఎరిగి ఉన్నారు. కనుక చిన్న బుర్రతోనూ దాని ఆటల వంటి పరిశోధన బలముతోనూ అంతరిక్షణోక వంటివి సంతృప్తి చెందక ఆ మహాజనుల ఉపదేశములకు మనుజుడు అనుసరింపవలను. బాలుడు తండ్రిని గుర్తించడంలో తల్లి ఏకైక ప్రామాణమై ఉన్నట్లుగా బ్రహ్మ, నారదుడు, శివుడు వంటి ప్రామాణికుల ద్వారా తెలువబడి ఉన్నట్టు వేదమాతయే పరతత్వమును గూర్చి మనకు ఎరుకపరచుటకు ఏకైక ప్రమాణమై ఉన్నది. తర్వాత యస్యావతార కర్మాణి గాయంతి హ్యశ్వదదాయః నయం విదంతి తత్వేన తస్మై భగవతే నమః. తత్వతః అంటే పూర్ణముగా ఎరుగబడినప్పటికీ ఎవ్వని అవతారములు మరియు కర్మలు మనచే గానము చేయబడును. అట్టి దేవదేవుడు శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వక వందనములను అర్పించుతుముగాక. దివ్యనామము, రూపము, గుణము, లీలలు, సంపత్తి,
వ్యక్తిత్వాదుల భౌతికేంద్రియములతో అనుభూతములు కావని చెప్పబడినవి. కానీ శ్రవణము, కీర్తనము, స్మరణము, శ్రీ విగ్రహ పాద పద్మార్చనము వంటి విధానముచే ఇంద్రియములు పవిత్రమైనప్పుడు భక్తి ఎంతగా పురోగమించనో అంతటి నిష్పత్తిలో భగవానుడు తనను తాను వెల్లడి చేసుకును. ఏ యథామాం ప్రపద్యంతే అంటే అజ్ఞానువర్తి అయిన వాడు మనము చూడగోరినంతనే వెంటనే మన ఎదుట ప్రత్యక్షము కావలసి ఉంటును. కానీ భగవానుడు అట్టి ఆజ్ఞానువర్తి కావాలని ఎవరూ ఊహించరాదు. బ్రహ్మనారదరాది ప్రామాణికుల పరంపరలో ఉన్న పూర్వీకులు చూపిన మార్గమును అనుసరించుతూ విధియుక్తము భక్తి కర్మలను వనరించుట మనము సిద్ధపడి ఉండవలను. అంటే వనరించడానికి ప్రామాణికము భక్తియుత సేవ ద్వారా ఇంద్రియములు క్రమముగా పవిత్రమైన కొలది భక్తుని ఆధ్యాత్మిక పురోగతిని అనుసరించి భగవానుడు తనను ఎరుకపరచుకొనును. భక్తి సాంప్రదాయమున లేనివాడు కేవలము గణన ద్వారా, తాత్విక కల్పన ద్వారా అతనిని ఎరుగజాలడు. అట్టివాడు శ్రోతల ఎదుట పదగారడి ప్రదర్శింపవచ్చునేమో కానీ దేవదేవుని తత్వత ఎరుగజాలడు. కేవలము భక్తియోగం ద్వారానే తాను అవగతమగునని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు స్పష్టంగా తెలిపి ఉన్నారు. గర్భపూరితముకు ఎట్టి పంతము ద్వారాను అతడు తెలియబడడు. కానీ వినమ్రుడకు భక్తుడు తన హృదయపూర్వక భక్తిచ్చే భగవానుని మొదమును కలిగించగలడు. ఆ విధముగా భగవానుడు భక్తుని తనను తాను వెల్లడి చేసుకును. కనుకనే ప్రామాణికుడు గురువు వలె బ్రహ్మదేవుడు తన గౌరవపూర్వకముగా వందనమును అర్పించుతూ శ్రవణ కీర్తన విధానమును అనుసరింపమని ఉపదేశించుతున్నారు. కేవలము ఈ విధానము అనుసరించడం ద్వారా భగవానుని అవతార కర్మల మహిమలను శ్రవణము చేయుట, కీర్తించడం ద్వారా మనుజుని ఎక్కముగా తన అంతరమున భగవానుని కాంచగలడు. అంతరమున ఈ విషయము శ్రీమద్భాగవతములోని ప్రథమ స్కందము ఈ క్రింది శోక సందర్భమున ఇదివరకే చర్చించి ఉంటేమే. యశ్రద్ధాదానమునయో జ్ఞానవైరాగ్యయుక్తయా పశ్యంత్యాత్మని చాత్మానం భక్ష్యాసుత గృహీతయా. సారాంశమేమనగా ఏ విధానము ద్వారాను పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని పూర్ణముగా మనుజుడు ఎరుగజాలడు. కానీ శ్రవణ కీర్తనాదులను కూడిన భక్తియోగముచే అతడు పాక్షికముగా దర్శనమై అనుభూతుడు కాగలడు. అంటే వాడు ఏదైనా శ్రవణం చేసే విధానం ఏ రామకృష్ణమని అంటున్నామంటే అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా అంతారామమయం ఈ జగమంతా రామమయం. పాడుకునేటప్పుడు శ్రవణాన్ని చక్కగా ఆనందకరంగా వింటూ పొందే ఆనందం భగవత్ సంబంధితమైన కీర్తన ఏదైనా మనం అబ్బా ఎంత బాగుంది అని ఆనందిస్తున్నాం. అది ఆ రకంగా మంచి అనుభూతిట. శ్రవణ కీర్తనాదులను కూడిన భక్తి యోగం వచ్చే అతడు పాక్షికముగా దర్శమై ఆనందం చెప్పలేదన్నమాట. అబ్బా ఏం బాగండి, ఆయన అంత బాగుపడారండి, ఈయన అంత బాగుపడారండి, బా కృష్ణుడు వస్తున్నట్టుంది, రాముడు వస్తున్నట్టుంది అంటే ఆ పాటలోని ఆనందం అంత కలగజేస్తుంది. ఆ భావం అది పొందగలిగిన వాడు ఆనందపోతాడు అని భావాన్ని చెప్పడం. సయేష అద్యః పురుషః కల్పే కల్పే సృజత్యజః ఆత్మాత్మన్యాత్మనాత్మానం స సంయచ్చతి పాతి చ. ఆ ఆద్య పురుషుడకు శ్రీకృష్ణ భగవానుడు తన ప్రధానాంశమును మహావిష్ణువుగా తొలి అవతారం విస్తరించి ఈ జగత్తును సృజించుచు, కానీ అతడు మాత్రము జన్మరహితుడై ఉన్నాడు. అయినను సృష్టి కార్యము అతని యందే జరుగును. భౌతిక పదార్థము, వ్యక్తీకరణలు సర్వము స్వయముగా అతడే. వానిని అతడు కొంతకాలము పోషించి తిరిగి తన యందే
లయింపచేసుకొనును. సృష్టి భగవానునికి అభిన్నమైనను అతడు మాత్రం సృష్టి యందు లేడు. భగవద్గీత 9:4 యందు ఈ విషయము ఈ క్రింది విధముగా వివరించబడినది. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మద్ధాని సర్వభూతాని న చాహం తేష్వస్థితః. పరతత్వము విరాకార భావన సైతము నిరాకార భావన సైతము అవ్యక్తమూర్తి అని పిలువబడు ఒక భగవద్రూపమై ఉన్నది. మూర్తి అనగా రూపమని భావము. అతని నిరాకార లక్షణము మన పరిమిత ఇంద్రియములకు అచింత్యము కనుక అతడు అవ్యక్తమూర్తి రూపుడై ఉన్నాడు. ఆ అచింత్య రూపమందే సమస్త విశ్వము నెలకొని ఉన్నది. అనగా సమస్త సృష్టి స్వయం భగవానుడే మరియు ఆ సృష్టి అతనికి అభిన్నమై ఉన్నది. కానీ ఆది పురుషుడకు శ్రీకృష్ణునిగా అదే సమయమున అతడు సృజింపబడిన జగత్తుకు పరుడై ఉన్నాడు. నిరాకారవాది శ్రీకృష్ణ భగవాను నిరాకార రూపమునకే లక్షణమునకు అధిక ప్రాధాన్యం నసుగుచు ఆది పురుష రూపమును విశ్వసింపకుండును. కానీ వైష్ణవులు భగవాను ఆది రూపమును అంగీకరించరు. అతని నిరాకార లక్షణము పలు లక్షణములో ఒకనొకటి మాత్రమే. భగవానుని సాకార నిరాకార లక్షణములు ఏకమారు స్థితమై ఉన్నవి. ఈ విషయము భగవద్గీత శ్రీమద్భాగవతము రెండింటి యందును మరి ఇతర వేదవాత్మ్యమునందును స్పష్టంగా వర్ణింపబడినది. ఇది మానవ మేధస్సునకు అత్యంతమైనది కనుక శాస్త్ర ప్రమాణమును ఆధారము చేసుకొని ఈ భావము అంగీకరించవలెను. ఇది కేవలము భక్తి తస్వే ద్వారానే ప్రత్యక్షముగా అనుభూతముగా కలదు. మనోకల్పము లేదా తర్కము ద్వారా అది సాధ్యపడదు. నిరాకారవాదులు దాదాపు తర్కము పైననే ఆధారపడుదురు. కావున ఆది పురుషుడకు శ్రీకృష్ణుని కూర్చిన విషయమునందు సదా అంధకారమునే నిలుతురు. వేదవాత్మయమునందు సమస్తము స్పష్టముగా తెలుపబడినప్పటికీ శ్రీకృష్ణుని కూర్చిన వారి భావము స్పష్టముగా నుండును. భగవానుడు సమస్తమునందు విస్తరించినప్పుడు అతని ఆది స్వీయ రూపము ఎట్లు అస్తిత్వము కలిగి ఉండునో అల్పబుద్ధి గ్రహింపజాలదు. అంశాలలోనికి విభజింపబడిన పదార్థము మూల రూపమున నిలిచి లేదనేది భౌతిక భావనయే దాదాపు అట్టి అసంపూర్ణత్వ భావనకు కారణము. ఆది పురుషుడకు గోవిందుడు అంటే ఆద్యుడు మహావిష్ణు అవతారము స్వయముగా విస్తరించి స్వయం తానే సృజించిన కారణ సముద్రమున శయనించును. బ్రహ్మ సంహిత 5:4-7 యందు ఈ క్రింది విధముగా నిర్ధారించుచున్నది. యః కారణార్ణవజలే భజస్మయోగ విద్రామనంత జగదండసరోమకూపః ఆధారశక్తి మవలంబ్య పరాం స్వమూర్తిం గోవిందం ఆదిపురుషం తమహం భజామి. బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితయందు ఈ విధముగా పలికెను. దివ్య దేహమునందరి రోమకూపముల నుండి సమస్త విశ్వములకు సృజించుచు యోగనిద్రయందుండెడి మహావిష్ణువు స్వీయ ప్రధానాంశం రూపమున కారణ సముద్రమున శయనించెడి ఆది దేవుడకు గోవిందుని నేను భజింతును. అనగా ఈ మహావిష్ణువు సృష్టి అందరి తొలి అవతారము. అతని నుండియే సమస్త విశ్వములు మరియు సమస్త వ్యక్తీకరణలు ఒకదాని వెంట ఒకటి ఉత్పన్నమైనవి. కారణ సముద్రము భగవానుని చేతనే మహాతత్వముగా ఆధ్యాత్మిక ఆకాశమునందరి ఒక మేఘముగా సృజింపబడినది. భగవానుని విభిన్న వ్యక్తీకరణలలో అది ఒక అంశం మాత్రమే. ఆధ్యాత్మిక ఆకాశము అతని దేహకాంతి కాగా అతడే మహాతత్వ మేఘము సైతము అయ్యున్నాడు. దాని యందు శయనించి
అతడు తన శ్వాస ద్వారా విశ్వములను సృష్టించుచు తిరిగి గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వనందును ప్రవేశించి విశ్వపోషణార్థమై శివుడు బ్రహ్మ పలు ఇతర దేవతలను సృజించును. తిరిగి సమస్తములను అతడు తన రూపమునందే లైవ్ చేసుకొనును. ఇది భగవద్గీత 9:7 యందు నిర్ధారించబడినది. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పదో విసృజామ్యహం. అది సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదో విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమున బ్రహ్మదేవుని ఆయువు పూర్తయిన పిమ్మట సమస్త సృష్టిలో నా ప్రకృతి శక్తి ఎందే ప్రవేశించును. నేను కోరినప్పుడు నా శక్తిచే అదే సృష్టి తిరిగి సంభవించుచుండును. సారాంశమేమనగా ఇవన్నీను శ్రీకృష్ణ భగవానుకు అత్యంత శక్తి ప్రదర్శనలే కానీ అన్యము కావు. ఆ శక్తులను కూర్చిన పూర్ణ సమాచారమును ఎవ్వరునూ కలిగి ఉండజాలరు. ఈ విషయమును ఇదివరకే మనము చర్చించి ఉన్నాము. తర్వాత విశుద్ధం కేవలం జ్ఞానం ప్రత్యక్షమ్యగవస్థితం సత్యం పూర్ణమనాద్యంతం నిర్గుణం నిత్యమద్వయం ఋషే విదంతి మునయః ప్రశాంతాత్మేంద్రియాశయాః యథా తదేవ సత్వర్యైస్థిరోధీయేత విప్రుతం. సమస్త భౌతిక కల్మషముల నుండి విడివడి ఉన్నందున దేవదేవుడు విశుద్ధుడై ఉన్నాడు. అతడు పరతత్వమును పూర్ణజ్ఞాన స్వరూపుడును సర్వవ్యాపియను ఆద్యంతరహితుడును అద్వయుడును అయి ఉన్నాడు. ఓ నారదా మహర్షి, సమస్త భౌతిక తాపత్రయముల నుండి పూర్ణముగా విడివడి ఇంద్రియముల ప్రశాంత పరిస్థితులను ఆశ్రయించినప్పుడు మునులు అతన్ని తెలుసుకొనగలరు. లేని యెడల అసత్తర్కముచే సమస్తము వికృతమై భగవానుడు మన దృష్టి నుండి అదృశ్యమగును. తాత్కాలికమైన భౌతిక సృష్టిల యందలి తన దివ్య కర్మలకు విడిగా భగవానుని అంచనా ఇచ్చట వసగబడుతున్నది. అవతారం దాల్చినప్పుడు భౌతిక దేహముచే కలుషితమైన వానిగా భగవానుని కూర్చి పలుకుటకు మాయావాద సిద్ధాంతం హెచ్చించును. అన్ని పరిస్థితుల యందును భగవానుని స్థితి విశుద్ధమైనది అనే వివరణ ద్వారా అట్టి సకల్పిత వ్యాఖ్యానము ఇచ్చట పూర్తిగా నిరాకరించబడినది. మాయావాద తత్వం ప్రకారము అజ్ఞానం అవతరించి ఉన్నప్పుడు ఆత్మజీవునిగా పిలువబడును. కానీ అట్టి అజ్ఞానం నుండి విడివడినప్పుడు ఆత్మ పరతత్వపు నిరాకారమునందు లయమగును. కానీ భగవానుడు నిత్యముగా పూర్ణజ్ఞానం యొక్క చిన్నమని ఇచ్చట తెలుపబడినది. సమస్త భౌతిక కల్మషముల నుండి శాశ్వత విముక్తి అనేది అతని ప్రత్యేకత ఉన్నది. ఇదే భగవాను సాధారణ జీవుల నుండి వేరుపరుచున్నది. అంటే సాధారణ జీవుల నుండి వేరుపరుచున్నది. అట్టి జీవులు అజ్ఞానమునకు లొంగిడి స్వభావమును కలిగి ఉండి ఆ విధముగా భౌతిక ఉపాధిని గ్రహించురు. భగవానుడు విజ్ఞానం ఆనందం అంటే పూర్ణ జ్ఞానానందుడు అని వేదములను తెలుపున్నది. కలుషితమయ్యడి లక్షణమును కలిగి ఉన్నందున బద్ధజీవులెన్నడను అతనిని బోలరు. ముక్తి పిదప భగవానుని అస్తిత్వంతో గుణరీతి ఏకత్వమును పొందగలిగినప్పటికీ కల్పషమునకు గురియేడి అంటే కల్మషానికి అతని లక్షణము భగవానుడు అట్టి లక్షణమును కలిగి ఉండును. అతనిని ఆ దేవదేవునికి భిన్నునిగా కావించును. వేదములందు శుద్ధం అపాప విద్ధం అని తెలుపబడినది. ఆత్మ పాపముచే కలుషితము కాగా భగవానుడు ఎన్నడూను పాపములచే కలుషితుడు కాడు. భగవానుడు శక్తిమంతులకు సూర్యునితో పోల్చబడును. సూర్యుడు ఆదిశక్తి మంతుడు కొడితే ఎట్టి చెరుపు కలిగించుదాని తోడను
కలుషితుడు కాడు. పైగా అట్టివే సూర్యకిరణములచే కల్మషుడు దూరము కాగలవు. అదేవిధముగా శ్రీకృష్ణ భగవానుడు పాపములచే ఎన్నడను కలుషితుడు కాడు. పైగా అతని సంస్కరణ పాపజీవులు కల్మష దూరులగుదురు. దీని భావమేమనగా సూర్యుని వలె భగవానుడు సైతము సర్వవ్యాపి అయి ఉన్నాడు. కనుకనే ప్రత్యక్ అను పదము ఈ శ్లోకం ఉపయోగించబడినది. అతని విస్తారముల నుండి ఏదేనూ మినహాయింపబడలేదు. అతడు ప్రతి దాని యందున్నాడు. జీవుల కర్మలచే కలత చెందకుండా సమస్తమును ఆవరించి ఉన్నాడు. కనుక దేవదేవుడు అనంతుడై ఉన్నాడు. జీవులు అతి సూక్ష్మమైన వారే ఉన్నారు. భగవానుడు అక్కడే అస్తిత్వం కలిగి ఉన్నాడనియు ఇతరుల అస్తిత్వం అతనిపై ఆధారపడి ఉండుననియు వేదములందు తెలుపబడినవి. ప్రతి వారి అస్తిత్వ సమర్థతకు అతడే ఆకరమై ఉన్నాడు. ఇతర నిరపేక్ష సత్యములకు అతడు పరమ సత్యమై ఉన్నాడు. సర్వులు ఐశ్వర్యమునకు అతడే మూలము. కనుక ఐశ్వర్యమునందు ఎవ్వరునూ అతనికి కాజాలరు. ఐశ్వర్యము, యశస్సు, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యమని విభూతులను పూర్ణముగా కలిగి ఉన్నందున నిక్కముగా అతడు పరమపురుషుడు. అతడు పురుషుడు కావున భౌతిక గుణములకు పరుడైనప్పటికీ పలు స్వీయ గుణములను కలిగి ఉన్నాడు. ఇష్టం భూతగుణో హరి. శ్రీమద్భాగవతం 7:10 అను వచనమును ఇదివరకే మనం చర్చించి ఉన్నాము. ముక్తాత్ములు ఆత్మారాములు సైతము ఆకర్షించబడినంతగా అతని దివ్య గుణములు అమిత ఆకర్షణీయములై ఉన్నవి. సమస్త స్వీయ గుణములను కలిగి ఉన్నప్పటికీ అతడు సర్వశక్తివంతుడై ఉన్నాడు. కనుక స్వయముగా అతడు చేయవలసినది ఏదీనూ లేదు. సమస్తము అతని శక్తుల చేతనే నిర్వహింపబడుట అందులోకే కారణము. పరాస్య శక్తిర్వివిధైవై శ్రూయతే స్వభావాని జ్ఞానవలక్రియా చ. శ్రూయతే స్వభావికి జ్ఞానవలక్రియా చ అనుచు వేదమంత్రము ద్వారా ఇది నిర్ధారించబడినది. ఇది ఆ దేవదేవుని విశిష్టాధ్యాత్మిక రూపమును సూచించుతున్నది. అట్టి రూపము భౌతికేంద్రియములతో ఎన్నడూను అనుభూతము కాదు. భక్తియుత సేవ ద్వారా ఇంద్రియములు శుద్ధిపడినప్పుడే అతడు దర్శనీయుడు కాగలడు. యమే వైష వృణితే తేన లభ్య. అతనికి జీవులకు నడుమ పలు రీతులలో మూలమైన భేదములు కలవు. కనుకనే వేదములు ప్రకటించినట్లుగా ఎవ్వరునూ భగవానునితో పోల్చబడజాలరు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ద్వైతాద్వైభయం భవతి. అతనికి పోటీదారుడు లేడు. ఇతర జీవుని నుండి అతని కెట్టి భయము లేదు. అలాగునే అతనికి ఎవడునో సమవాడు కాజాలడు. అంచేత మనం కొంచెం ఇంకా మరి అది ఎక్కువైతే ఇష్టంగా ఉంటుంది మీకు, ఇంకా మరీ అనిపిస్తుంది. అంచేత రేపు కంటిన్యూ చేద్దాం. అమ్మా జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణో వందే జగద్గురుం. శ్రేయకాంతాయ కళ్యాణనిధే నిదర్తినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఎందుకంటే పెద్దగా ఉన్నప్పుడు కొంచెం తగ్గిపోతే మీకు ఏంటంటే 35-40 నిమిషాలకు వెళ్ళిపోతే మరీ ఇది అనిపిస్తుంది. మనకి సౌమ్యంగా శ్రవణానందంగా కొంచెం ఉండాలి. మరీ ఎక్కువతున్న కొద్దీ అంటే శ్రవణానందమే. అదేగా ఇంట్లో కూర్చొని చేసుకునే వాళ్ళు, ఏ పని లేని వాళ్ళకి వినొచ్చు, పర్వాలేదు. కానీ అందరూ వినొచ్చు. కానీ మరి దీనికి టైం సరిపోవాలి. అంచేత మనం నిర్దిష్టంగా పెట్టుకుని 25 మ్యాక్సిమం రాత్రి. మరి అంచేత జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు.